అందరూ కూడా బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. మన ప్రాణము ఎక్కడ పోయినా సరే ప్రభు పని మాత్రం మనతో జరగాలి. నశించు ఆత్మలను రక్షించాలి. సువార్త ఎక్కడైతే యేసుక్రీస్తుని ఎరగని దేశాలు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క సువార్త మనము అందచేయాలి. అలాగే ఒక వ్యక్తి ఆశించాడు, నశించిపోతున్న ఆ బిడ్డలకు దేవుని యొక్క వాక్యం అందించాలి అని. అతన్ని బర్మా మిషనరీ అంటారు. అతని పేరు అదోనిరామ్ జడ్సన్. భారతదేశంలో సువార్త ప్రకటించాలని, సువార్త అంటే యేసును గూర్చిన వార్త, దేవుని యొక్క మాటలు, ఆశతో నూతనముగా వివాహం చేసుకున్న అదోనిరామ్ జడ్సన్ తన భార్యతో పాటు బయలుదేరాడు భారతదేశానికి. ప్రయాణములో అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. కలకత్తా 1812లో చేరుకున్నాడు. భారతదేశంలోకి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మిషనరీ కుటుంబాన్ని రానివ్వలేదు. ఈయన దేవుని సువార్త చెప్పడానికి వద్దామనుకున్నాడు. ఆనాడు ఉన్నటువంటి వారు ఆయన్ని భారతదేశంలోకి రానివ్వలేదు. అప్పుడు ఈ అదోనిరామ్ జడ్సన్ ఏం చేస్తాడంటే బర్మా వైపు సాగుతున్న ఓడెక్కి బర్మా దేశానికి చేరుకున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ నశించిపోతున్న ప్రజలకు చెప్పాలని. బర్మా దేశము మరింత చీకటి దేశము. క్రీస్తు సువార్తను బోధించే వాళ్ళది, అనగా దేవుని సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు. దేవుని మాటలు ఎవరైతే చెప్తారో లేదా చెప్పేవారిని నమ్ముకునేవారిని కూడా పిచ్చివారగినట్లుగా సుత్తులతో కొట్టేవాళ్ళు. ఆయనను ప్రభు మీద భారం వేసి బర్మాలోని రంగూన్ పట్టణంలో ప్రవేశించాడు దేవుని సువార్త చెప్పడానికి. బహు మురికిగా ఉండే ప్రాంతం అది. కాబట్టి మిషనరీ భార్య వ్యాధిగ్రస్తురాలైపోద్ది. వారి 8 నెలల కుమారుడు కూడా చనిపోయాడు. అనేక బాధలకు గురైంది. ఆ దేశము విడిచిపెట్టడానికి ఇష్టపడక అక్కడే సేవ చేద్దాం అనుకున్నాడు అదోనిరామ్ జడ్సన్. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళలో ఉన్న ఆసక్తిని గమనించమని మనం చేస్తున్నాం. ఈరోజు కేవలము మన మట్టుకు దేవుని మాటలు విన్నాం. ఎవరు మారినా మారకపోయినా నాకు అనవసరం. నా కుటుంబ సభ్యులు కానీ, నా రక్త సంబంధులు కానీ, నా స్నేహితులు కానీ, వారు మారినా మారకపోయినా నాకు అనవసరం. నా మట్టుకు నేను మారానా, నా మట్టుకు నేను రక్షణ పొందానా అన్న దృక్పథంతోనే ఉంటున్నారు. కనుక నిజంగా మరి ఆ బర్మా దేశానికి వెళ్ళిన మిషనరీ అదోనిరామ్ జడ్సన్ గురించి ఏం చెప్పాలి? అసలు ఆయనకున్న ఆసక్తి గురించి. ఆ రంగూన్ పట్టణంలో వెళ్ళి ఆ మురికిగా ఉండే ఆ స్లమ్ ఏరియాలో వాక్యం చెప్తుంటే చాలా బాధ కలిగింది. తర్వాత 8 నెలల కుమారుడు చనిపోతాడు. భార్య ఏమో వ్యాధిగ్రస్తురాలైపోయింది. ఆ దేశాన్ని విడిచిపెట్టడమేమో ఈయనకి ఇష్టం లేదు. అయితే ఆ దినాల్లో బ్రిటిష్ వారు, ఇంగ్లాండ్ వారు బర్మా దేశాన్ని ముట్టడించాలి అని ఏదో ఒక రహస్యము, వాళ్ళు ఎలా వెళ్ళాలి, ఎలా ఏంటి అనేది బ్రిటిష్ వారు ఆలోచిస్తూ బర్మా దేశంలోకి రాని వచ్చేశారు. అయితే బర్మా దేశం వాళ్ళు అనుకున్నారు కదా, మన దేశపు గుర్తిచ్చింది ఎవరు అంటే అదోనిరామ్ జడ్సన్, అనగా సేవకుడే మన గుర్తు ఇచ్చేశాడు మన దేశంలోకి రావడానికి అని. నిజంగా లేని నింద ఆ సేవకుడి మీద పడితే 20 నెలలు జైల్లో పెట్టారు. మిషనరీ అంటే దేవుని సువార్త ఎక్కడైతే లేదో అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పేవారిని మిషనరీ అంటారు. అదోనిరామ్ జడ్సన్ వేరే దేశం. ఆయన వేరే దేశం నుంచి ఈ దేశానికి వచ్చాడు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి అతను వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా ఇబ్బంది పెట్టారు అదోనిరామ్ జడ్సన్ అంటే, నువ్వే బ్రిటిష్ వాళ్ళకి మన దేశంలో గుర్తిచ్చావు అన్నట్లుగా. అయితే అతను ఆ జైలుకి వెళ్లే ముందే ఆయనకు ఒక పాప పుట్టింది. ఈయన జైలు నుంచి వెళ్లే లోపల ఆ అమ్మాయి వ్యాధిగ్రస్తురాలైపోయి పిచ్చిదానిలాగా అయిపోయింది.
నిజంగా చాలా ఘోరమైన పరిస్థితి. ఓ పక్కేమో మరి తన ఆ కుమారుడు చనిపోయి, మరో ప్రక్కేమో మరొక బిడ్డ ఆ విధంగా అయిపోయి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు అలాంటి సేవకులను బట్టి ఈ రోజున క్రైస్తవం నడుస్తుంది అని మనం గుర్తించాలి. వారు నిజంగా ఎంతగా పునాదులు వేసి వెళ్ళారు అంటే, రాత్రి అనక పగలనక కష్టం అనక, తర్వాత భార్య కూడా చనిపోయింది. మరి కొద్ది రోజులు చిన్న కుమార్తె చనిపోయింది. మిషనరీకి సహించరాని దుఃఖం. ఇన్ని శ్రమలు వచ్చినా కానీ ఎన్నడూ దేవుడిని నిందించకుండా అక్కడే సేవ చేశాడు. నిజంగా మనమే ఆ పరిస్థితులు ఉంటే, నేను ప్రార్థనకు వెళుతున్నందుకు నాకు ఎందుకు ఈ కష్టాలండి అంటాం. నిజంగా కుటుంబం మొత్తం కోల్పోయాడు అదోనిరామ్ జడ్సన్. ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ దేవుని కొరకు నిలబడాలి అని అనుకున్నాడు. 16 సంవత్సరాలు సేవ చేశాడు. 100 మందికి బాప్తిజం ఇచ్చాడు. బైబిల్ను బర్మా భాషలోనికి తర్జుమా చేశాడు. ఇంగ్లీష్ బర్మా డిక్షనరీ తయారు చేశాడు. చివరకు తన ప్రాణం వరకు అక్కడే సేవ జరిగించాడు. ప్రాణం ఎక్కడ పోయినా సరే ప్రభు పని జరగాలి అని త్యాగపూరితంగా జీవించిన మిషనరీ అదోనిరామ్ జడ్సన్. ప్రియ దేవుని బిడలారా, ఏమి ఆశించకుండా కొవ్వెత్తులాగా కరిగిపోయాడు. ఇలాంటి వారి కోసమే నిజంగా దేవుడు చూస్తున్నాడు. ఆత్మల పట్ల భారము కలిగిన సేవకుడు అదోనిరామ్ జడ్సన్. ఈ ఉదయకాలమందు ఈ మాటలు వింటున్న మీరు నిజంగా దేవుని కొరకై సమస్తమును పోగొట్టుకున్నాడు. భార్యను కానీ, కుమారుడును కానీ, కుమార్తెను కానీ సమస్తమును పోగొట్టుకొని దాదాపు 16 సంవత్సరాలు ఆ ప్రాంతంలో సేవ చేస్తే మినిమం 100 మంది మాత్రమే రక్షించబడ్డారు. కనుక అతనికి సేవ చేయడం రాలేదంటారు. ఇన్ని సంవత్సరాలైన 100 మంది కాదు. దేవుని కొరకు అద్భుతకరంగా కొవ్వొత్తిలాగా కరిగిపోయాడు ఆ వ్యక్తి. మన ముందు గొప్ప సాక్షి సమూహం ఉన్నారు, మంచి మంచి భక్తులు ఉన్నారు. వాళ్ళ జీవితాన్ని తెలుసుకోవాలి, ధ్యానించాలి. అది మన కుటుంబానికి మనకి కూడా దీవెనకరమైనటువంటి విషయం. కనుక మనం కూడా అదోనిరామ్ జడ్సన్ లాగా దేవుని సన్నిధిలో దేవుని కొరకై ఆకలితో ఉందాం. అనేకమైన ఆత్మలను రక్షించాలని